హాయ్ అండి, వేదస్మృతి కొరల్లోకి స్వాగతం. కాకతీయపు సామ్రాజ్యపు నడిబొడ్డున గుడులు ఆకాశాన్ని తాకుతున్న చోట, వీరులు ప్రతి రాయిని కాపలా కాస్తున్న చోట ఒక చిన్న అమ్మాయి జన్మించింది. కానీ విధికి ముందే తెలుసు ఆమె పెరిగి ఒక తుఫాను అవుతుందని. ఆమె పేరు రుద్రమ. ధైర్యంతో దీవించబడిన, క్రమశిక్షణతో తీర్చిదిద్దబడిన మరియు దూరదృష్టి కలిగిన ఒక రాజు, గణపతి దేవుడు ద్వారా శిక్షణ పొందిన బిడ్డ. ప్రపంచం ఒక సున్నితమైన యువరాణిని ఆశించినప్పటికీ రుద్రమ యుద్ధ విద్యలను నేర్చుకుంది. ఇతర పిల్లలు బొమ్మలతో ఆడుకుంటుంటే రుద్రమ కత్తులతో ఆడింది. గౌరవంగా నడవడం నేర్చుకునే ముందే గుర్రపు స్వారీ నేర్చుకుంది. రాచ మర్యాదలు నేర్చుకునే ముందే యుద్ధ విద్యలు నేర్చుకుంది. సాధించిన సింహాసనం శత్రువులను ఆహ్వానిస్తుంది. ఒక స్త్రీ ఆధీనంలో ఉన్న సింహాసనం మరింత మందిని ఆహ్వానిస్తుంది. ఎందరో సామంతులు తిరుగుబాటు చేశారు. తిరుగుబాట్లు అణచివేయబడిన తర్వాత రుద్రమ తన దృష్టిని ప్రజల వైపు మళ్లించింది. ఆమె బీడు భూముల్లో కాల్వలు తవ్వించింది. రైతులను దుస్థితి నుండి పైకి లేపింది. వ్యాపారులను సుదీర్ఘ మార్గాల్లో రక్షించింది. ఓరుగలను సంపన్నమైన సురక్షితమైన రాజ్యంగా మార్చింది. ఆమె పాలనలో యోధులు క్రమశిక్షణతో ఉన్నారు. అధికారులు విధేయతతో ఉన్నారు. ప్రజలు న్యాయంగా చూడబడ్డారు. ఓరుగల్లు కోట మరింత ఎత్తుగా లేచింది. రమప్ప దేవాలయం భక్తితో ప్రతిధ్వనించింది. కాకతీయ జెండా మరింత బలంగా ఎగిరింది. ఆమె భయంతో కాదు, నిష్పక్షపాతంతో పాలించింది. గొప్ప పాలకురాలికి బాధ యుద్ధ గాయాలు కాదు, ద్రోహం. నమ్మకమైన సామంతులలో ఒకడైన కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేశాడు. స్వతంత్ర పాలకుడు కావాలని కలలు కన్నాడు. పాండ్యులు యాదవులతో చేతులు కలిపాడు. తన అధికారానికి ఎదురైన ఈ సవాలును రుద్రమ సహించలేకపోయింది. సింహాసనంపై ఒక మహిళ ఉందంటే కోట గోడలు ఇప్పటికే బీటలు వారినట్లే అనుకున్నారు. కాకతీయుల సరిహద్దులపై అనేక దండయాత్రలు చేశారు. కానీ రుద్రమ వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఆమె తన అశ్విక దళాన్ని మెరుపు వేగంతో నడిపించింది. గుట్టలు, పర్వత ప్రాంతాలలో వారి సైన్యాలను చాకచక్యంగా ఓడించింది. యాదవ రాజులు పరాజయం పాలై వెనక్కి తగ్గారు. సైనిక బలంతో కాదు, ఆమె అసాధారణమైన ధైర్యం, పట్టుదలతో ఓడిపోయారు. ఆమె సందేశం రాజ్యాల సరిహద్దులు దాటి ప్రతిధ్వనించింది. ధైర్యం కిరీటాన్ని ధరించదు, అది సత్యాన్ని మాత్రమే ధరిస్తుంది అని. దక్షిణ ప్రాంతాల నుండి బలహీనపడుతున్న, ఇంకా ప్రమాదకరంగా ఉన్న చోళ శక్తికి అనుబంధంగా ఉన్న బలాలు దాడికి ప్రయత్నించాయి. రక్షణాత్మక మట్టి గోడలు అశ్విక దళాన్ని మార్చి ప్రయోగించడం, రాత్రిపూట ఆకస్మిక దాడులు చేయడం శత్రువులను ఆశ్చర్యపరిచింది. దేవగిరి యాదవ పాలకుడు మహాదేవరాజు ఓరుగల్లు కోటపై దండెత్తినప్పుడు ఒక స్త్రీ పాలిస్తుందని తక్కువ అంచనా వేశాడు. కానీ రుద్రమ కఠినమైన ప్రతిఘటనను ఎదుర్కొని మహాదేవుడిని ఓడించి అతనిని దేవగిరి కోటల వరకు తరిమి కొట్టింది. శాంతి ఒప్పందం కుదుర్చుకునేలా చేసి భారీ మొత్తంలో కప్పం వసూలు చేసింది. ఈ విజయం బీదర్కోట శాసనంలో కూడా నమోదైంది. పరాక్రమవంతుడైన పాండ్యరాజు జటావర్మ సుందర పాండ్యుడు దండయాత్ర కారణంగా ముత్తుకూరు యుద్ధంలో కాకతీయులు మరియు వారి మిత్రులు తీవ్ర పరాజయాన్ని చవిచూశారు. దీని తర్వాత చోళరాజు వీర రాజేంద్ర చోళుడు వంటి పాండ్య సామంతులు నెల్లూరు ప్రాంతం నుంచి తరిమివేయబడ్డారు. 1289 నవంబర్ 27వ తేదీన చందుపట్ల శాసనం రాణి రుద్రమ తన సేనాపతి మల్లికార్జున నాయకుడితో కలిసి యుద్ధంలో వీరమరణం పొందినట్లు తెలుపుతుంది. ఆ సమయంలో ఆమె వయస్సు దాదాపు 80 సంవత్సరాలు. ఆమె చివరి భీకర యుద్ధంలో రుద్రమ సాక్షాత్ దుర్గాదేవిలా పోరాడింది. చుట్టూ ముట్టబడినప్పుడు కూడా, గాయపడినప్పుడు కూడా ఆమె తన స్థానంలో నిలబడింది. విరోచిత క్షణంలో కూడా ఆమె ధైర్యంగా పోరాడింది. నిజమైన పాలకురాలు చనిపోదు, వారు అమరులు అవుతారు. ఆమె త్యాగం ఒక అగ్నిని వెలిగించింది. ఇది ధైర్యానికి నిలువెత్తైన నిదర్శనం. బలానికి స్త్రీ పురుష భేదం లేదని రుద్రమ మనకు నిరూపించింది. నాయకత్వం అనేది పుట్టుకతో కాదు, వ్యక్తిత్వంతో వస్తుందని నిరూపించింది. ప్రపంచం నిన్ను సందేహించినప్పుడు నీ పనుల ద్వారానే సమాధానం చెప్పాలి. రుద్రమ పులిలా యుద్ధానికి దూకిన ఒక రాణి, రాజు అయిన ఒక కుమార్తె,
శతాబ్దాలుగా పేరు ప్రతిధ్వనించే యోధురాలు. ధైర్యం అడుగులకు మార్గం చేసినప్పుడు చరిత్ర కూడా మీకు తల ఉంచుతుందని నిరూపించిన ఒక. ఈ వీడియోలో మనం పెట్టిన ఎఫర్ట్స్ ఏ పార్ట్లో అయినా మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మందికి రీచ్ అయ్యేటట్లు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and stay tuned for more videos.